హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఏం లేదు, గోధుమ గడ్డి తయారు చేయడం కోసం నేను ఏర్పాటు చేసిన ట్రేలు అనమాట. ఇవి యాక్చువల్లీ వీటికి అడుగున ఇది జల్లెడ, పాతదైపోయిన జల్లెడ. తర్వాత ఇది మీకు అమూల్ డబ్బా అనమాట, అలాగే స్వీట్ డబ్బా, చిన్నదేమో ఫ్రిడ్జ్ ట్రే అనమాట. ఇది మనం ఏంటంటే బియ్యాలు అవి వడగొట్టుకుని బుట్ట. నేను ఏంటంటే ఇది మీకు ఈ గోధుమల్ని ఫస్ట్ అంటే నిన్న ఉదయం నానబెట్టేసి ఈరోజు ఉదయం కడిగి వీటిని రెడీ చేసి పెట్టుకున్నాను. చక్కగా బాగా అవి నానున్నాయి. నానాలి ఇలా అంటే ఇలా పిండిలా వచ్చేయాలన్నమాట. ఇలా నానాలి. నానినప్పుడు మనకు గ్రోత్ బాగుంటుంది. నానాక దీన్ని నేనేం చేశానంటే మీకు టిష్యూ పేపర్స్ చూసారా, ఈ టిష్యూ పేపర్స్ని ఒక 3-4 లేయర్లు కింద వేసేసి అన్నిట్లో కూడా అడుగున వేసేసి జస్ట్ నీళ్ళు కొద్దిగా చిలకరించి ఆ తర్వాత ఈ గోధుమలు ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకుంటే వీటి మీద ఏం చేయాలంటే ఒక క్లాత్ కప్పి పెట్టేద్దాం. కప్పి పెట్టేసి మళ్ళీ ఏం చేయాలి, ఈవినింగ్ ఒకసారి నీళ్లు చిలకరించాలి. అలాగే మొలకలు వచ్చే వరకు కొంచెం వాటర్ చిలకరించడం, మళ్ళీ మనం ఏంటంటే క్లాత్ కప్పేసి ఉంచడం చేస్తే మీకు 3-4 డేస్లోనే మనకి గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వల్ల మనకి ముందు ఐరన్ అంటే మనకి హిమోగ్లోబిన్ డెవలప్ అవుతుంది, ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చాలా వాటికి మనకి ఈ గోధుమ గడ్డి అనేక ఏంటంటే ఆరోగ్య పరిరక్షణకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా ట్రై చేయండి. చాలామంది బిజినెస్ కూడా చేస్తున్నారు ఈ గోధుమ గడ్డితోటి. గోధుమ గడ్డి జ్యూసులు చేసి గ్లాస్ మీకు 50 రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ మాకు హైదరాబాద్లో. అదే కొన్ని ఏరియాస్లో కొందరు అందులో ఆంధ్ర వాళ్ళు పెట్టినాయి అనమాట. కాబట్టి మన ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం అందరూ. మీకు ఇది మళ్ళీ గ్రోత్ అయ్యాక మీకు వీడియో చేసి పెడతాను. కొంచెం ట్రై చేయండి అందరూ. ఒక 100 గ్రాములు గోధుమలు తీసుకుని ముందు ట్రై చేయండి. అవి ఏంటంటే అందులో సక్సెస్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంటిల బాధ అందరూ తాగొచ్చు. ఓకే, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకా ఎన్నో చేసి చూపిస్తూ ఉంటాను ఇలాంటివి. ఓకే, థ్యాంక్ యూ మచ్.